హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ కర్రీ అండి. సింపుల్గా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా 7-8 వరకు ఎగ్స్ ఉడకపెట్టాను. అలాగే ఒక 4-5 వరకు టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేశాను. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 వరకు యాలకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసి ఆనియన్ వేయాలి. అది మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత దీనిని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇది చూసారా, ఇలా మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు 1.5 టీ స్పూన్. ఉప్పు కారం మీ టేస్ట్ సరిపడా చూసి వేసుకోండి. ఇవి వేసిన తర్వాత మసాలాలు కొంచెం మగ్గేలాగా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వీడియో లాస్ట్లో దానికి సంబంధించిన వీడియోస్ పెడతాను, వాటి లింక్స్ కూడా పెడతానండి, మీరు చెక్ చేయండి. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇది వాటర్ మొత్తం దగ్గర పడి ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ మొత్తం ఇలా వేసిన తర్వాత ఈ మసాలాను మొత్తం ఎగ్గుకు పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం నిదానంగా కలుపుకోవాలి, లేదంటే మనకు ఎగ్గులోని నీలం ఉంది కదా ఎల్లో, అది బయటకు వచ్చేస్తుంది, అంతా కర్రీలో కలిసిపోతుంది అనమాట. ఇలా కొంచెం నిదానంగా కలుపుకోవాలి. కలిపి దీన్ని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కస్తూరి మెంతి అండి, దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కస్తూరి మెంతి ఏ కర్రీలో యూజ్ చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నలిపి వేయాలి. కొంచెం ఇది పుల్లలు ఆకులు ఉంటుంది కదా, ఇలా నలవడం వల్ల మెత్తని పౌడర్లా అవుతుంది. ఇలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. నేను ఇక్కడ మళ్ళీ గరం మసాలా యూజ్ చేయలేదండి, ఆల్రెడీ స్పైసెస్ యూజ్ చేసాం కదా, అందుకే మళ్ళీ వేయలేదన్నమాట. మీకు కావాలి అనుకుంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతేనండి, యమ్మీ అండ్ సింపుల్ ఎగ్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి, అలాగే చపాతీలోకి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వలన అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.